హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జెన్ ఏఐ తెలుగు. టుడే ఐ am going to discuss about prompt engineering and context engineering. These two are very important role plays in our generative AI, agentic AI. ఇంకా మనం ఏ పదాలు వాడినా కానీ ఏఐ అనే ఎరాలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లేస్. దీని గురించి మీకు మొత్తం క్లియర్గా, నీట్గా, ఇన్ డీటెయిల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియో ఫార్వర్డ్ చేయండి. అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఇంపార్టెన్స్ ఏంటి? ఇది ఒక జస్ట్ ప్రాంప్ట్ అండ్ ఇంజనీరింగ్ అనే రెండు టర్మ్సే కాదండి, రెండు వర్డ్సే కాదు. ఒకసారి మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ శాలరీస్ ఇన్ ఫారిన్ కంట్రీస్ అని కొట్టినా కానీ, ఇండియాలో కొట్టినా కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎస్పెషల్లీ ఓన్లీ ప్రాంప్ట్ ఇంజనీర్స్కి శాలరీ ఎంత ఉంటుంది అనేది మీరు గూగుల్లో కానీ టైప్ చేసినా కానీ, చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, మీరు ఏదైతే మోడల్స్ ఫెమిలియర్గా వాడుతున్నారో అందులో సెర్చ్ చేసినా కానీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అందులో ముఖ్యంగా అంత ఇంపార్టెన్స్ అనమాట ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మీకు క్లియర్గా, ఇన్ డీటెయిల్గా ఈ సెషన్లో కంప్లీట్ కాకపోయినా కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సెషన్స్ క్రియేట్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. ఇప్పుడు మీ టైం వేస్ట్ చేయకుండా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తాం. అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఏంటి అంటే, మనకి ప్రాంప్ట్ ఆర్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే అనాలిసిస్, అండర్స్టాండింగ్ చేసుకోవాలి, అనాలిసిస్ చేయాలి. ఆఫ్టర్ దట్ యూ షుడ్ పెర్ఫామ్ సమ్ యాక్షన్స్ అనమాట. యూ షుడ్ టేక్ సమ్ డెసిషన్స్ అనమాట. దిస్ ఈజ్ ద ఇంజనీరింగ్. అది ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ ఏమి ఇవ్వాలి? ప్రాంప్ట్ అంటే మనకి సినిమా చూసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సీరియల్స్ చేసినప్పుడు కానీ వాళ్ళకి ఏం చేస్తారు, బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రాంప్టింగ్ ఇస్తుంటారు. అంటే సింపుల్గా డబ్బింగ్ చెప్తుంటారు అనమాట. మన ప్రాంప్ట్ ఎంత నీట్గా ఇస్తే ఆ డైలాగ్ అనే డెలివరీ అనేది అంత ప్రాపర్గా వచ్చేసి మనం అంత మంత్రముగ్ధులం అవుతాం. అలాగే ఇక్కడ కూడా ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ జనరేటివ్ ఏఐ అండ్ దెన్ ఏజెంటిక్ ఏఐ, ఇంకా ఏ రిలేటెడ్ వచ్చినా కానీ ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ముఖ్యంగా దిస్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ క్రాఫ్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు గైడ్ ద మోడల్స్ అవుట్పుట్. ఇది ఏం చెప్తుందంటే, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏం చెప్తుందంటే, ఏదైతే మోడల్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది, సపోజ్ ఒక మోడల్ అనుకోండి. ఈ మోడల్ని ఏమంటారంటే ఎల్ఎల్ఎం అంటాం. ఎల్ఎల్ఎం అంటే మీకు చెప్తాను, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఇన్పుట్ అంటారు. ఇన్పుట్నే ఇక్కడ ఏమంటారంటే మనం సింపుల్గా ప్రాంప్ట్ అంటాం. ఇన్పుట్ అంటాం, దాన్ని ప్రాంప్ట్ అంటాం. తర్వాత ఇక్కడ నుంచి ఏం రావాలి, అవుట్పుట్ రావాలి. ఈ అవుట్పుట్ని ఏమంటారంటే రెస్పాన్స్ అంటాం ఆర్ అవుట్పుట్ అంటాం. ఈ ఎల్ఎల్ఎం స్టాండ్స్ ఫర్ అనేది లార్జ్ లాంగ్వేజ్ మోడల్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేది మీకు చాలా తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ముఖ్యంగా ఆ పేర్లు చెప్తే మీకు ఈజీగా అర్థమవుతాయి. చాట్ జీపీటీ, జెమినీ, గ్రాక్, డీప్సీక్, క్లాడే, ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇంకా చాలా ఉన్నాయి. పెన్ అని, ఇంకా దీస్ ఆర్ ది పర్ప్లెక్సిటీ, ఇవన్నీ మోడల్స్ కదా. ఇవన్నీ మోడల్స్ అంటారు, దీన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఈ మోడల్స్ అనేది అవుట్పుట్ అంటే రెస్పాన్స్ అనేది ప్రాపర్గా మనం ఏదైతే క్వశ్చన్ అడిగామో ఆ క్వశ్చన్ బేస్ చేసుకొని కరెక్ట్గా ప్రాపర్ ఆన్సర్ రావాలి అంటే ఏం కావాలి, ఈ మోడల్ని మనం గైడ్ చేయాలి. ఆ గైడ్ చేయడానికి ఉపయోగపడేదాన్నే ప్రాంప్ట్ అంటాం. దాన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. అర్థమైంది అనుకున్నాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్. దిస్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ క్రాఫ్టింగ్ ఇన్స్ట్రక్షన్స్. క్రాఫ్టింగ్ ఈజ్ నథింగ్ బట్ తయారు చేయడం. ఆ ఇన్స్ట్రక్షన్స్ని తయారు చేయ దిస్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ క్రాఫ్టింగ్ ఇన్స్ట్రక్షన్ టు గైడ్ ద మోడల్స్ అవుట్. ఆ మోడల్ అనేది ప్రాపర్గా రావటానికి మనం తయారు చేసే ఇన్స్ట్రక్షన్స్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఫోకస్
ఎలా ఫోకస్ చేయాలి? ఫస్ట్ వార్డింగ్, ఆ వార్డింగ్ ఎలా ఉండాలి, తర్వాత స్ట్రక్చర్ ఎలా ఉండాలి, అండ్ సీక్వెన్స్ ఆఫ్ ది ఇన్పుట్, ఆ సీక్వెన్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, వార్డింగ్ ఎలా ఉండాలి, దాని ఫ్రేజ్, దాని స్ట్రక్చర్, అండ్ దెన్ సీక్వెన్స్ ఆఫ్ ది ఇన్పుట్, ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ అనేది మనం ఇన్పుట్గా ఇవ్వాలి అనేది చెప్పేది మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్. యూ షుడ్ ఫోకస్ ఎనీ ప్రెషర్ కావచ్చు, మనం ఎలాంటి జాబ్ చేసినా చెయ్యకపోయినా, ఇప్పుడు అందరూ మనకి ఈ చాట్ జీపీటీ కానీ జెమినీ మోడల్స్ కానీ మన తరువుగా చదువుకున్నా చదువుకొని జాబ్ చేసినా చేయకపోయినా అందరూ వాడుతున్నారు. దానికి కరెక్ట్గా ఇన్పుట్ ఇస్తే మనం ఏ అవుట్పుట్ అయినా జనరేట్ చేయొచ్చు. అది ఇమేజ్ అయినా జనరేట్ చేయొచ్చు, వీడియోనైనా జనరేట్ చేయొచ్చు, ఆడియో అయినా జనరేట్ చేయొచ్చు, టెక్స్ట్ అయినా జనరేట్ చేయొచ్చు, టేబుల్స్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం అవుట్పుట్ రూపంలో తెచ్చుకోవచ్చు. దానికి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షనే ఈ ప్రాంప్ట్. అసలు టెక్నిక్స్ ఏంటి? అసలు టెక్నిక్స్ ఏమున్నాయి? రోల్ అసైన్మెంట్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే అది ఏం చెయ్యాలి, రోల్ అంటే ఏం పని చెయ్యాలి. అందులో మనం ఏం చెప్తాం, ఇక్కడ ఐఏఎం అని ఉంది, ఈ ఐఏఎంఏ కావచ్చు, లేదా మ్యాథ్ అని కావచ్చు, మ్యాథమెటిక్స్ అని కావచ్చు, హిస్టరీ అని చెప్పొచ్చు, బయాలజీ అని చెప్పొచ్చు, లేకపోతే పాలిటీ అని చెప్పొచ్చు, పాలిటిక్స్ అని చెప్పొచ్చు, మూవీస్ అని చెప్పొచ్చు, స్పోర్ట్స్. మనం ఒక రోల్ అసైన్ చేయాలి. దానికి ఏం అసైన్ చేయాలి? రోల్ అసైన్మెంట్ ఇవ్వాలి. ఈ టెక్నిక్స్లో ఏముంటాయి? ఫస్ట్ ఏంటి? రోల్ అసైన్మెంట్. యు ఆర్ యాన్ మ్యాథ్ అనలిస్ట్ ఆర్ మ్యాథ్ అసిస్టెంట్ ఆర్ ఏ అసిస్టెంట్ ఆర్ ఇంటెలిజెంట్ ఏ అసిస్టెంట్, ఏడబ్ల్యూఎస్ అసిస్టెంట్, సపోజ్ అలా ఇవ్వాలి. ఎందుకు? ఇది ఒక పర్టికులర్ రోల్ మాత్రం పెర్ఫామ్ చేయాలి. తర్వాత రూల్ అసైన్మెంట్ చేసాం. తర్వాత నెక్స్ట్ కన్స్ట్రైంట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్స్ట్రైంట్స్? మనం ఎలా బిల్డ్ చేయాలి? ఆ ఇన్పుట్ తీసుకొని మనకు ఆన్సర్స్ వచ్చేటప్పుడు ఆన్సర్ ఇన్ బుల్లెట్ పాయింట్స్, మనకి ఎంత ఆన్సర్ రావాలి, ఎంత అవుట్పుట్ జనరేట్ చేయాలి, ఆ అవుట్పుట్ జనరేట్ చేసేటప్పుడు ఎలా రావాలి? బుల్లెట్ పాయింట్స్లో రావాలా, లేకపోతే నార్మల్ పాయింట్స్ రావాలా, 1 2 3 ఇలా రావాలా, లేకపోతే స్టార్ మార్క్ రావాలా? ఎలా మనకు ఆన్సర్ జనరేట్ చేయాలి? ఆన్సర్స్ ఇన్ 3 పాయింట్స్ రావాలా, 4 పాయింట్స్ రావాలా, ఎన్ని పాయింట్స్ రావాలి? ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం కంట్రోల్ చేస్తున్నాం అనమాట. ఆన్సర్ ఇన్ 3 బుల్లెట్ పాయింట్స్ అంటే మనకి 3 రెస్పాన్సెస్ రావాలి, అవి బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. ఇది కంట్రోల్స్ ఫార్మేట్. మనం ఆ అవుట్పుట్ రెస్పాన్స్ యొక్క ఫార్మేట్ని కంట్రోల్ చేస్తున్నాం. దాన్ని కన్స్ట్రైంట్స్ అంటాం. తర్వాత మనకేం చేయాలి? చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అంటే మనకి కంటిన్యూస్గా ఒక పెద్ద క్వైరీ ఇస్తున్నాం. అంటే మనకి ఇక్కడ ఏమన్నారంటే, నేను మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను. మూవీకి వెళ్ళాలనుకున్నప్పుడు మనం మూవీకి వెళ్ళాలి. మూవీకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? మనకి ఈ మోడల్స్ గనక మనం ప్రాంప్ట్ ఇస్తే, నేను మూవీకి ఎక్కడ వెళ్ళాలి? ఐమాక్స్లోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఊబర్లో వెళ్ళాలా, లేదా కార్లో వెళ్ళాలా, ఆటో వెళ్ళాలా అని చెప్పి దానికి టాస్క్ కనుక ఇస్తే, అంటే ఒక పని అప్పచెప్పామంటే ఏం చెప్తున్నా, నేను మూవీకి వెళ్ళాలి. మూవీకి వెళ్ళాల్సిందైతే నేను ఊబర్ని బుక్ చేసుకోవాలి, అది క్యాబ్ని బుక్ చేయాలి, 4 సీటర్స్ క్యాబ్ని బుక్ చేసుకోవాలి, బుక్ మై షోకి వెళ్ళేసి నాకు ఫస్ట్ షోకి మిడిల్లో ఐమాక్స్లో బుక్ చేయాలి అని చెప్పేసి మనం అలాగ ప్రాంప్ట్ దాన్ని ఏం చేయాలి? బ్రేక్. దాన్ని ఏదైతే ప్రాంప్ట్ దాన్ని టాస్క్గా బ్రేక్ చేశారన్నమాట. బ్రేక్ టాస్క్ ఇంటూ స్టెప్స్ ఫర్ రీజనింగ్. రీజనింగ్ అంటే అనాలిసిస్ చేసుకోవడానికి. తర్వాత తర్వాత ఏం చేయాలి? దానికి ముందు అలా ఇవ్వాల్సినప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. దాన్ని ఫ్యూ షార్ట్ ఎగ్జాంపుల్స్ అంటాం. ప్రొవైడ్ శాంపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టు స్టీర్ స్టైల్ అండ్ యాక్యురసీ. నాకు ఇలాగా రావాలి, నాకు ఈ టైప్ ఆఫ్ ఫార్మెట్లో ఈ టైప్ ఆఫ్ ఆన్సర్స్ నాకు జనరేట్ చెయ్యి అనేది మనం చెప్పాలి. దాన్ని ఫ్యూ షార్ట్ ఎగ్జాంపుల్స్ అంటాం. దీస్ ఆర్ ద టెక్నిక్స్. అన్నాం. అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఏమేమి టెక్నిక్స్ ఉంటాయంటే అసలు చెప్తాను. అసలు ముందు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇవ్వాలి అంటే ముందు మోడల్ గురించి తెలియాలి. ఈ మోడల్ అంటే ఏం చేస్తుంది? ఈ మోడల్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ మోడల్ పారామీటర్స్ అంటే ఏంటి? దాని మోడల్ పారామీటర్స్ అంటే ఏం చేయాలంటే, సపోజ్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏం చెప్తుంది ఇక్కడ, ఇంకా మీకు ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే మనకి కొన్ని టెర్మినాలజీ తెలియాలన్నమాట. కొన్ని టెర్మినాలజీ తెలియాలి. ఈ కొన్ని టెర్మినాలజీలో ఏంటంటే, ముందుగా ఎల్ఎల్ఎం అన్నాం కదా, ఈ ఎల్ఎల్ఎంస్లో ఏమేమి పారామీటర్స్ కంట్రోల్ చేస్తాయి, ఏమేమి పారామీటర్స్ అనేది కొన్ని పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ పారామీటర్స్ కంట్రోలింగ్ ది అవుట్పుట్ అనమాట. మనకి ఎలాంటి అవుట్పుట్ రావాలి, ఎలాగ రావాలి అనే దాని గురించి మనకి పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ అంటే ఏం చేస్తాయి చూడండి ఇక్కడ. ఫస్ట్ పారామీటర్స్, మోడల్ పారామీటర్స్ అంటారు. మోడల్
model parameters. First one is model size. Model size. Second one, number of tokens. Third one, temperature. Fourth one, top K. Fifth one, top P. And then frequency and presence. Frequency and presence penalties. ఇవి ఉంటాయి అనమాట. ఇవి ఇంకా చాలా ఉంటాయి, ఇంకా చాలా చాలా పారామీటర్స్ ఉంటాయి అనమాట. ఈ ముందు మోడల్ సైజ్. అసలు మోడల్ ఏ మోడల్ తీసుకుంటాం? చాట్ జీపీటీలో నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఏ మోడల్స్ ఉన్నాయి? రీసెంట్గా చాలా మంది 3.5 అని, 3.5 టర్బో అని, 4 అని, 4.0 అని, 5.1 కూడా రిలీజ్ అయింది కదా. తర్వాత క్లాడే మోడల్స్ అని, సానెట్ అని, తర్వాత జెమినీ మోడల్స్ అని, 2.1 ఫ్లాష్ అని, ప్రో అని, ఇవన్నీ గ్రాక్ మోడల్స్, డీప్ సిక్ మోడల్స్, క్లాడే మోడల్స్, ఇవన్నీ మోడల్స్ రిలీజ్ అవుతాయి. ఫస్ట్ అది ఓపెన్ సోర్స్ మోడల్, పెయిడ్ సోర్స్ మోడల్, 7 బిలియన్ పారామీటర్స్, 3 బిలియన్ పారామీటర్స్, స్మాల్ లాంగ్వేజ్ మోడల్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, 130 బిలియన్ పారామీటర్స్, ఇన్పుట్ సైజ్, ఇన్పుట్ టోకెన్ విండోస్ ఎంత ఇవ్వాలి, కాంటెక్స్ట్ ఎంత ఇవ్వాలి, అవుట్పుట్ ఎంత రావాలి, బిలియన్స్ టోకెన్స్ రావాలా, ఎన్ని టోకెన్స్ రావాలి, ఈ కాంటెక్స్ట్ లిమిట్ ఏంటి, కాంటెక్స్ట్ బిల్డర్ అంటే ఏంటి, క్వైరీ రీర్యాంక్ అంటే ఏంటి, క్వైరీ రీరైట్ అంటే ఏంటి, అవన్నీ తర్వాత సెషన్స్లో ఎల్ఎల్ఎం సెషన్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎల్ఎల్ఎం అంటే ఏంటి, దానికి ఎలాగ మనం ఇవ్వాలి, అసలు దాన్ని ఎలా కాంటెక్స్ట్ ఇవ్వాలి, ఎలా ప్రీ ప్రాసెస్ చేస్తుంది, అవంతా ఇన్ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీస్ ఆర్ ద స్టెప్స్. దీస్ ఆర్ ద మోడల్ సైజ్, నంబర్ ఆఫ్ టోకెన్స్, temperature, top peak. These are the parameters. These parameters will help to control the how many tokens will give the response to the end user అనే దాని గురించి డిసైడ్ చేస్తుంది అనమాట. ఎంత అవుట్పుట్ రావాలి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అవుట్పుట్ రావాలి, దాన్ని ఎలా ఆ వచ్చిన అవుట్పుట్ అనేది మళ్ళీ కరెక్టా కాదా, అది గ్రౌండ్ ట్రూత్ ఉందా, లేకపోతే ప్రెసిషన్ కేనా, ఎట్ ది రేట్ కేనా, ఫెయిత్ఫుల్నెస్, వాటిని ఎలా ఎవాల్యుయేషన్ చేయాలి, రిలవెన్స్, మనం అడిగిన క్వశ్చన్కి అడిగిన ఆన్సర్ రిలవెన్స్ వస్తుందా, కాంటెక్స్ట్ రిలవెన్స్ ఉందా, ఆన్సర్ రిలవెన్స్ ఉందా అనేది అన్ని తర్వాత ఎవల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఎవల్యూషన్స్ చేయడానికి కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్వర్క్స్ గురించి మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడల్ సైజ్. ఈ మోడల్ సైజ్ అయిపోయింది కదా. మోడల్ సైజ్ అంటే చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎం అనేది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నాం కదా. ఈ ఎల్ఎల్ఎంస్ ఆర్ నాట్ జస్ట్ బ్లాక్ బాక్స్. ఇవేంటంటే ఒక సింపుల్ ఒక మోడల్, ఇక్కడ ఏదైతే బ్లాక్ బాక్స్ ఉందో ఈ బ్లాక్ బాక్స్ కాదనమాట. ఏంది, ఇట్ ఈస్ నాట్ ఏ బ్లాక్ బాక్స్ టు గివ్ అండ్ ప్రొడ్యూస్ ద రెస్పాన్స్ అనేది. ఏం చేస్తుంది ఇక్కడ, ఏం చేస్తుంది, దే ఆర్ ఇంట్రికేట్ సిస్టమ్స్ గైడ్ బై సెట్ ఆఫ్ పారామీటర్స్ దట్ కంట్రోల్ దేర్ బిహేవియర్. ఇదేం చేస్తుంది, కొన్ని పారామీటర్స్ తీసుకొని గైడెడ్ చేసి అవుట్పుట్ ఎలాగ ఇవ్వాలి అనేది చెప్పేది అనమాట. అండ్ ది క్వాలిటీ ఆఫ్ ది అవుట్పుట్స్, ఆ అవుట్పుట్ వచ్చేది ఎంత క్వాలిటీలో ఉంది, ఎంత క్వాంటిటీ రావాలి అని ఒక దాని అన్నింటినీ డిసైడ్ చేసేదాన్ని ఎల్ఎల్ఎం అంటారు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యు క్లియర్. అండర్స్టాండింగ్ దీస్ పారామీటర్స్ ఈజ్ క్రూషియల్. ఈ పారామీటర్స్ అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ అనమాట. ఎనీవన్ లుకింగ్ టు హార్నెస్ ది ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ ఎల్ఎల్ఎంస్, అప్పుడు మాత్రమే మనకి ఫుల్ నాలెడ్జ్ వస్తుంది ఎల్ఎల్ఎంస్ మీద. ఇప్పుడు మోడల్ సైజ్ అన్నాం. ఈ మోడల్ సైజ్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశానంటే చాట్ జీపీటీ మోడల్స్ ఉన్నాయి, జెమినీ మోడల్స్ ఉన్నాయి, ఎంత బిలియన్ పారామీటర్స్ కావాలి, ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రీ ట్రైన్. ఇవి ఏంటంటారంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్ని ఇవి ప్రీ ట్రైన్ మోడల్. అంటే కొంత డ్యూరేషన్, అంటే 2020 ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు మే 15th కదా. ఇప్పుడు కొన్ని మోడల్స్ అనేది నిన్న అంటే లాస్ట్ వీక్లోనో అంతకుముందు వీక్లోనో లేకపోతే ఈ రోజు కొన్ని మోడల్స్ రిలీజ్ చేసి ఉంటారు. అంటే ఈ సర్టెన్ డేట్ వరకు ఈ మోడల్స్ ట్రైన్ అనేవి కనుక మనం వీటిని ఏమంటారు, ప్రీ ట్రైన్ మోడల్స్ అంటాం. మనకి ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ఎలాగ చేసుకుంటాం, ఎయిర్టెల్ అంటే మనం రీఛార్జ్ చేసుకుంటామో, పోస్ట్ పెయిడ్ బ్యాలెన్స్ ఎలాగ చేసుకుంటాం, అలాగే సేమ్ ప్రీ ట్రైన్. అంటే దీస్ మోడల్స్ అనేది అన్ని ఏదైతే మనం ఏ మోడల్ అయితే మనం యూజ్ చేసుకుంటాం ఆ మోడల్ అనేది ప్రీ ట్రైన్ మోడల్ అనమాట. అక్కడ పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్వల్ ఆఫ్ టైం వరకే ఆ మోడల్స్ అనే డేటా అనేది ట్రైన్ చేయబట్టి, తర్వాత మన కరెంట్ డేటా అంటే రియల్ టైం డేటా గురించి అడిగితే ఆ మోడల్స్ డజంట్ పెర్ఫామ్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ర్యాగ్ అనే ఆర్కిటెక్చర్ వచ్చింది, ఫైన్ ట్యూనింగ్, అవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇది ప్రీ ట్రైన్ మోడల్స్. ఈ ప్రీ ట్రైన్ మోడల్స్ ఏం చేస్తాయంటే దీని సైజ్ తెలుసుకోవాలి. లార్జర్ మోడల్స్ ట్రెండ్ టు ప్రొడ్యూస్ బెటర్ క్వాలిటీ. ఎంతైతే లార్జర్ మోడల్ ఉందో, ఎన్ని ట్రిలియన్స్ డేటా, బిలియన్స్ టోకెన్స్, బిలియన్ పారామీటర్స్, ట్రిలియన్ పారామీటర్స్ అంటాం కదా, ఆ పారామీటర్స్ బేస్ చేసుకొని మనకి అంత రెస్పెక్టివ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. తర్వాత తర్వాత నంబర్ ఆఫ్ టోకెన్స్. ఈ నంబర్ ఆఫ్ టోకెన్స్ అంటే ఏంటంటే ఈ లాంగ్వేజ్ మోడల్ జనరేట్స్ ఒకవేళ ఒక టోకెన్, ఇప్పుడు ఇక్కడ ఏమంటారు టోకెన్స్ అంటాం, క్యారెక్టర్స్ అంటాం, మనకి ఇచ్చే డేటా రెస్పాన్స్ మొత్తం మన స్ట్రీమింగ్లో వస్తుంది అనమాట. అంటే వన్ వర్డ్ తర్వాత నెక్స్ట్ వర్డ్ తర్వాత ఆ నెక్స్ట్ వర్డ్, దాన్ని నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ అంటాం. అక్కడ అలా దాన్ని స్ట్రీమింగ్ అంటాం, స్ట్రీమింగ్ రెస్పాన్స్ అంటాం. అందుకని స్ట్రీమింగ్ రెస్పాన్స్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టాలి. మనం కోడింగ్ రాసేటప్పుడు స్ట్రీమింగ్ ఈక్వల్ ట్రూ కానీ స్ట్రీమింగ్ ఈక్వల్ ఫాల్స్ అని పెడితే మనం ఏకదమ్ వచ్చేస్తుంది అనమాట రెస్పాన్స్. ఇప్పుడు నంబర్ ఆఫ్ టోకెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ టోకెన్స్ ఇట్ విల్ జనరేట్ యాజ్ దే రెస్పాన్స్ జనరేట్ చేయాలంటే మామూలుగా 3 క్యారెక్టర్స్ ఆర్ 4 క్యారెక్టర్స్ కానీ ఒక టోకెన్ అంటాము. అది రఫ్లీ అనమాట, నాట్ ఆల్వేస్ అనమాట. అది టిక్ టోకెన్ అని చెప్పేసి ఓపెన్ చాట్ జీపీటీ వాళ్ళు డెవలప్ చేస్తారు. టిక్ టోకెన్ అనేది మనం ఏదైనా సెంటెన్స్ కనిపిస్తే ఆ టోకెన్స్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక టోకెన్ కన్సిడర్ చేస్తారు. ఎన్ని టోకెన్స్ వస్తాయి అనే దాన్ని మనం చెక్ చేయొచ్చు. దానికి ఒక మోడల్ ఉందన్నమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ మనకి అవుట్పుట్ ఎలా జనరేట్ చేసింది అంటే ఇక్కడ మనకి చెప్పాం కదా టాప్ ఈ పారామీటర్స్ అని. టాప్ ఈ అంటే ప్రాబబిలిటీస్. అంటే మనకి ఈచ్ అండ్ ఎవరీ ఈ కాంటెక్స్ట్ లో ఈచ్ అండ్ ఎవరీ టోకెన్ కి ఇట్ విల్ క్యాలిక్యులేటింగ్ ద ప్రాబబిలిటీ బేస్డ్ ఆన్ ది ప్రాబబిలిటీ స్కోర్. ఇట్ విల్ జనరేట్ ది నెక్స్ట్ టోకెన్. దాన్నే ప్రాబబిలిటీ అంట. హౌ మచ్ టాప్ ప్రాబబిలిటీ ఉన్న టోకెన్స్ మాత్రం ఇట్ విల్ జనరేట్ ద రెస్పాన్స్ అనమాట. ఇక్కడ దాన్ని రెస్పాన్స్ అన్న అవుట్పుట్స్. యూ కెన్ సెట్ లిమిట్. ఇక్కడ తర్వాత మళ్ళీ లిమిట్ సెట్ చేయాలి. మనకి ఎన్ని రెస్పాన్స్ అవుట్పుట్ రావాలి, దాన్ని రేట్ లిమిటింగ్ అంటాం. హౌ మెనీ ఒక పర్ సెకండ్ కానీ 1 మినిట్లో ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్ మనకి జనరేట్ చేయాలి, ఎన్ నెంబర్ ఆఫ్ టోకెన్స్ రావాలి, అంటే టోకెన్ ఇస్ దట్ రెస్పాన్స్ రావాలి. దాన్ని రేట్ లిమిటింగ్ అంటారు. ఆ రేట్ లిమిటింగ్ పారామీటర్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాం. తర్వాత 32K, ఇక్కడ 32K టోకెన్స్ అని అవుట్పుట్ రెస్పాన్స్ 32K అని, లేకపోతే 100K అని అవుట్పుట్ రెస్పాన్స్, ఇవన్నీ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకేమున్నాయి, ఇంకా ఇంకా టెంపరేచర్ అని ఈజ్ వెరీ వెరీ వైటల్ రోల్ ప్లేస్ అనమాట. టెంపరామీటర్ అంటాం. 0 to 1 రేంజ్లో ఉండాలన్నమాట. ఈ టెంపరేచర్ 0 to 1 ఉంటాయి. సపోజ్ 0 ఉందంటే అంటే టెంపరేచర్ అనేది లో ఉంటే ఏం చేస్తుందంటే మనం ఏదైతే క్వైరీ అడిగామో ఆ క్వైరీకి అడిగినప్పుడు అంటే ముందు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక నాలెడ్జ్ బేస్ని క్రియేట్ చేయాలన్నమాట. ఈ ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కదా, ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేది అన్ని ఒక డేటా మీద ట్రైన్, అంటే లార్జ్ డేటా మీద ట్రైన్ అయినాయి. అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, ఆ లాంగ్వేజ్ అనేది ట్రైన్. కాకపోతే మనం ఏదైనా ఒక జనరల్ క్వశ్చన్ అడగాలనుకున్నామా, లేకపోతే ఓన్లీ స్పెసిఫిక్ డేటా మీదే అడగాలనుకున్నామా, దానికి మళ్ళీ మనం ఒక నాలెడ్జ్ బేస్ని క్రియేట్ చేయాలా. నాలెడ్జ్ బేస్ని క్రియేట్ చేస్తే ఆ నాలెడ్జ్ బేస్లోనే ఉన్న ఆన్సర్స్కి మాత్రమే మనకి రెస్పాన్స్ రావాలి అన్నప్పుడు, అప్పుడు మాత్రమే మనకి టెంపరేచర్ పారామీటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. టెంపరేచర్ ఈక్వల్ టు 0 ఉంటే, టెంపరేచర్ అనే లో ఉంటే, ఇప్పుడు ఏం టెంప్ ఈక్వల్ 0 ఉంటే మనకి ఏదైతే నాలెడ్జ్ బేస్లో ఇచ్చామో ఆ నాలెడ్జ్ బేస్లో ఉన్న అవుట్పుట్ మాత్రమే, ఆ నాలెడ్జ్ బేస్లో ఉన్న రెస్పాన్స్ మాత్రమే మనకు అవుట్పుట్ వస్తుంది. దాన్ని గ్రౌండ్ ట్రూత్ అంటారు అనమాట. టెంపరేచర్ ఈక్వల్ టు లో అంటే మనకి గ్రౌండ్ ట్రూత్ రెస్పాన్స్ అంటాం. గ్రౌండ్ ట్రూత్ రెస్పాన్స్ అంటాం. అదే టెంపరేచర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే అంటే ఇలాగా 0.3, 0.4, 0.5, 0.6 అలా టెంపరేచర్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకెళ్తూ ఉంటే మనకి ఏంటి క్రియేటివిటీ ఆన్సర్ ఆర్ హెలిజినేషన్స్. అంటే మోడల్ అనేది తనంతగా తను థింక్ చేసి మన నాలెడ్జ్ బేస్లో కూడా లేకుండా క్రియేటివిటీ ఆన్సర్స్ని ఇవ్వడానికి. ఎప్పుడైతే కంటెంట్ క్రియేటర్స్ కానీ, ఏదైతే సాంగ్ రైటర్స్ కానీ, ఏదైతే కొత్త కంటెంట్ రెడీ చేసేవాడు వాళ్ళకి ఈ టెంపరేచర్ పారామీటర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే మంచి కంటెంట్ అనేది, క్రియేటివిటీ కంటెంట్ అనేది డెవలప్ చేయొచ్చు అనమాట. దాన్ని టెంపరేచర్ అంటాం. తర్వాత ఇంకా ఫ్రీక్వెన్సీ అండ్ ప్రెజెన్స్. ఈ పెనాలిటీస్, ఈ ఫ్రీక్వెన్సీ అండ్ ప్రెజెన్స్ పెనాలిటీస్ అంటే ఏంటి చూడండి. ఈ ఫ్రీక్వెన్సీ అండ్ ప్రెజెన్స్ పెనాలిటీస్ ఏం చెప్తుందంటే మనకి ఒక సపోజ్ అదే రిపీటెడ్గా వస్తూ ఉంటే, అంటే ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ టోకెన్స్ పర్ సేమ్ టోకెన్స్ రిపీటెడ్ అవుతూ ఉంటే అలాంటి టోకెన్స్ మనం రెడ్యూస్ చేయాలి. దాన్ని డూప్లికేట్స్ అంటాం. ఆ డూప్లికేట్స్, నాయిసీ డేటా మనం రాకుండా చేయాలన్నమాట. తర్వాత అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ద ఫ్రీక్వెన్సీ పెనాలిటీ పెనలైజ్ ది టోకెన్స్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ ఫ్రీక్వెన్సీ అనేది పెట్టినప్పుడు ఇన్ నెంబర్ ఆఫ్ టోకెన్స్ అనేది అలాంటి రిపీటెడ్ రాకుండా ఉన్నప్పుడు దాన్ని పెనలైజ్ చేసి అంటే రెడ్యూస్ చేసేసి మనకి ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వడాన్ని
ఫ్రీక్వెన్సీ అండ్ ప్రెజెన్స్ పెనాలిటీస్ అంటాం. ది ప్రెజెన్స్ పెనాలిటీస్ అప్లైస్ ద పెనాలిటీ రికార్డర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యాజ్ లాంగ్ యాజ్ ది టోకెన్ హ్యాస్ అపియర్డ్ వన్స్ బిఫోర్ ఇట్ విల్ గెట్ పెనలైజ్. దాన్ని రెడ్యూస్ చేశారు, రిమూవ్ చేశారు అన్నమాట. ఇలాగా దీస్ ఆర్ ద పారామీటర్స్ ఉంటాయి. అసలు దీంట్లో దీంట్లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇక్కడ టెక్నిక్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఈ టెక్నిక్స్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ లో ఉంది అనమాట. కొన్ని టెక్నిక్స్ మీకు నేమ్స్ వరకు చెప్తాను. తర్వాత ఈచ్ అసలు ప్రాంప్ట్ ఎలా డిఫైన్ చేయాలి, దాంట్లో మెథడ్స్ ఏమున్నాయి, వాటన్నిటి గురించి క్లియర్ గా నెక్స్ట్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ షార్ట్ సెషన్ అనమాట. ఇప్పుడు చూడండి దీంట్లో టెక్నిక్స్ ఏమిటంటే ఆల్రెడీ జీరో షార్ట్ ప్రాంప్టింగ్ అని, ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అని, సిఓటి అంటాం, దీన్ని చైన్ ఆఫ్ థాట్ అని, థాట్ ప్రాంప్టింగ్ అని, ఫోర్త్ వన్ టీఓటి. టీఓటి అంటే ట్రీ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అని. తర్వాత ఫిఫ్త్ వన్ రియాక్ట్. రియాక్ట్ అంటే అంటే రీజనింగ్ ప్లస్ యాక్షన్ అనమాట. నౌ డేస్ ఈ చైన్ ఆఫ్ థాట్, ఈ రియాక్ట్ ఫ్రేమ్వర్క్ అనేది మన ఏజెంటిక్ ఏ ఫ్రేమ్వర్క్స్లో వాడతాం అనమాట. ఏజెంటిక్ ఏ అంటే ఏజెంటిక్ ఏ ఉంటుంది, టాస్క్ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, హ్యూమన్ ఇన్ ద లూప్ ఉంటుంది. ఈవెన్ దీస్ ఆర్ ద టెక్నిక్స్, దీస్ ఆర్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అనమాట. జీరో షాట్ అంటే ఏంటి, ఫ్యూ షాట్ అంటే ఏంటి, చైన్ ఆఫ్ థాట్ అంటే ఏంటి, ట్రీ ఆఫ్ థాట్ అంటే ఏంటి, రియాక్ట్ అంటే ఏంటి, అందులో మళ్ళీ మనకు వచ్చే ఏమేమి ఉన్నాయి ఇక్కడ, దాన్ని ఎలా డిఫైన్ చేయాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయి, అసలు ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫ్రేమ్వర్క్స్లో ఏమేమి ఫ్రేమ్వర్క్స్ వాడతాము, తర్వాత రోల్ అంటే ఎలా చేయాలి, ఆర్టీఎఫ్ అంటే ఏంటి, రోల్ అంటే ఏంటి, టాస్క్ అంటే ఏంటి, ఫార్మెట్ అంటే ఏంటి, తర్వాత సిటిఎఫ్ అంటే ఏంటి, కాంటెక్స్ట్ అంటే ఏంటి, టాస్క్ అంటే ఏంటి, ఫార్మెట్ అంటే, ఇవన్నీ వస్తాయి. టుమారోస్ క్లాస్లో నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. నెక్స్ట్ తర్వాత కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అని చెప్పేసి సపరేట్గా అది ఒక సెషన్, అది ఒక వీడియో సెషన్స్ క్రియేట్ చేసి అది ఒక సిరీస్ క్రియేట్ చేస్తాను. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ఎల్ఎల్ఎంస్ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. మీరు ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఒక జాబ్ చేస్తూ స్విచ్ అవ్వాలనుకుంటున్నారో నేనైతే చెప్తాను, మీరు ఈజీగా ప్లేస్ చేస్తారు, ఈజీగా ప్లేస్ అవుతారు. నేను ఏదైతే చెప్తున్నానో క్వశ్చన్స్ ఏం అడుగుతారు, ఏమేమి ప్రాజెక్ట్స్ పెట్టాలి, మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కానీ నన్ను సంప్రదించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కనెక్ట్ చేయండి. యూట్యూబ్లో ఎక్కడైతే ఈ వీడియో మీకు వస్తుందో ఆ వీడియోలను చెప్పండి, మీకు నేను గైడెన్స్ చేస్తాను. స్విచ్ అవ్వాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కటి క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. దీస్ ఆర్ ది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్. ఇంకా చాలా అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంది, ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే శాలరీస్ ఏ వస్తాయి అనే అన్నిటికీ మీకు నీట్గా క్లియర్గా ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ సెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బాయ్.